అబ్బా అన్వేష్గా చూసినావారా ఇది ఇంతసేపు నాతో ఉన్నది, నువ్వు రాగానే పక్కకు వస్తుంది. అరే శివ, నువ్వు ఎక్కువ చేయకురా. మా వాడు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇద్దారా, అందుకే లేచి నిల్చున్నా. అంతేనే అన్వేష్ గారు నేను ఎవరేసరికి నన్ను అసలు బెస్ట్ ఫ్రెండ్గా అసలు పట్టించుకోవట్లేవు కదా నువ్వు. చూసిన అన్వేష్, నేను లవ్ యాక్సెప్ట్ చేసి 24 hours కూడా అవుతలేదు కదా, వీడు ఇప్పుడే నన్ను మర్చిపోయినా అని మాట్లాడుతాను. అవును సృజన. అరే శివ, ఇప్పుడు మేము పర్సనల్గా కలవాలనుకుంటే నేను ఎందుకురా మధ్యలోకి రమ్మంటుంది చెప్పు. నేను ఇక్కడ రమ్మన్నాం అంటేనే నీ మీద రెస్పెక్ట్ తోటి ఇక్కడ రమ్మన్నాం కదరా. అరే నాకు రెస్పెక్ట్ ఇచ్చేది నాకు అర్థం కాదు, మన దోస్తులం రా. నాకు కోపం అంతా దీని మీనేరా. అరే మా వాడు వచ్చిండని చెప్పేసి నేను నిల్చున్నా, దానికి ఎంత ఫీల్ అవుతున్నావురా? ఆగు. ఇప్పుడు హ్యాపీనా? ఓ కొడుక, నేను ఎట్లా లవ్ స్టోరీలు చూసినా కానీ మీలాంటి లవ్ స్టోరీ చూడలేరా. ఆయన మీద అనుకుని తీసుకొచ్చలేరా మ్యాచింగ్ డ్రెస్సులు. అరే శివ, నువ్వేంద్రా జస్ట్ 24 hours ఏమేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంత లేదురా. జస్ట్ ఏదో హ్యాంగర్స్ కుంటే వేసుకొని వచ్చిన అంతే. అరే అయినా మేము అనుకొని వేసుకుంటాం, నీకేంటో ప్రాబ్లము? సరే లేవే, మీరు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుంటుంది సినిమాలో పోతే నాకేంది, నేను ఉండడం మీకు డిస్టర్బెన్స్ అవుతాను కదా, అయితే వెళ్ళిపోతే ఇక్కడ చలిగా నేను. అరే అవునరా, మాకు ప్రైవేసీగా అల్లు పోయి ఇక్కడ నుండి, నేను ఫోన్ చేసినప్పుడు రాపో. అప్పుడే ప్రైవేస్ వరకు వచ్చిందానే. అరే అన్వేష్ నేను వెళ్ళిపోతాను రా, దాంట్లో జాగ్రత్త మరిగా. ఊకోరా శివ, సృజన నేను కావాలని చెప్పేసి అట్లా రెచ్చగొడతానురా. అయినా సృజనకు నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదరా. నాకు కూడా అర్థమైందిరా, నేనే కావాలంటే జోకులు చెప్తాను. అరే మరెందుకు అట్లా మాట్లాడుతున్నావురా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకే ఇస్తా, తనకిచ్చే రెస్పెక్ట్ తనకే ఇస్తా. అరే శివ, నేను జస్ట్ లేచి అక్కడికి వెళ్తే అంత ఫీల్ అవుతున్నావు, రేపు పెళ్లి చేసుకొని మా అత్తగారింటికి వెళ్తే ఎంత ఫీల్ అవుతావురా? అదే నాకు అర్థంగా అడుగుతాను, అత్తగారు ఎక్కడనే అమెరికాలో హాస్టల్లో ఉన్నదా? మన ఊర్లో మన వాడ పక్కకే కదానే. అవునారా అన్వేష్, వీడు పెళ్ళైనా కంపల్సరీ మన ఇంట్లోనే ఉంటాడు, ఎందుకైనా మంచిది, మనం పైన పెంట్ హౌస్ కట్టాలి వీని కోసం. అట్లాగా సృజన, ఇప్పుడు వానికి పిల్ల పెళ్ళి ఏం లేదు కాబట్టి ఏదో అట్లా మనతోటి ఉంటాడు. రేపు అవి సెట్ అయిన తర్వాత మనతోటి ఎందుకుంటాడు? అవును అన్వేష్, అయినా వీనికి తొందరగా పిల్లలను సెట్ చేయాలి, లేకపోతే నా అమ్మాయిని చూసి పెళ్ళైనా చేయాలి వీనికి. ఏం లేదు సృజన, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడే పెళ్ళైందే, నన్ను కొన్ని ప్రశాంతంగా బతనే రాదే. ఏంటి నేను ప్రశాంతంగా ఉంచాలా? రోజుకి 4 బీర్ల బొత్తలో వస్తాను, అదేమో యాదగిరి గుట్టలా విరిగింది, దాన్ని నేను అమ్మాయి చూసింది అనుకో ఉరుకుతుంది. సరే లేవే, మీ అన్వేష్ గారు స్లిమ్ ఉన్నట్టు 6 ప్యాక్, నాకేమో పొట్టున్నది అంతేనా ఇక. అరే నేను నిన్ను అన్నా ఏమనంటే నన్నాను, మావన్ జోలికి ఎందుకు పోతానవరా? మావాడు ఎట్లున్నా అందగాడే. సరే లేవే, తప్పైంది. మీ అందగానే ఏమనలే, మీ 6 ప్యాక్ నాది యాదగిరి గుట్ట. ఆగులరా, ఇప్పటికి ఇదే కొట్లాటారా మీది? అవును సృజన, ఇల్లు పని మొత్తం అయిపోయింది కదా, మరి మీ అమ్మ ఎప్పుడు ఇంట్లోకి వస్తా అంటుంది? ఎక్కడ అన్వేష్, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు బండ అస్సలు పని కాలేదు, ఇంకా ఎక్కడైనా 50,000 1,00,000 సెట్ అయితే మంచిగా ఉండవు. అవునరా, సృజన్ చెప్పింది కూడా కరెక్టేరా. నేను కూడా 2-3 ఊళ్ళు అడిగినరా, ఇస్తా అంటారు కానీ టైంకి ఎప్పుడు ఎత్తలేరా. అవునా శివ, ఎవరిని అడిగినావురా? ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తా అన్నారు? ఇక ఫైనల్గా రమణ రెడ్డిని అడిగినరా, మేము 2 చొప్పున అడుగుతాను 3 చొప్పున అంటాను, అది ఎటు తెగుతలేదురా. ఇక అరే రమణారెడ్డి గురించి నీకు తెలిసి కూడా మరి ఆయన ఎట్లా అడిగినవరా? ఆయన 3 రూపాయల వడ్డీకి తప్ప ఒక పావు కూడా తగ్గడు. అదేరా, ఈ ఏడే సెట్ అవుతుందని చెప్పి ఇక సపరేట్ కూకున్నాం రా. ఇక అన్వేష్, నువ్వు నాకు రూపాయి చొప్పున ఇస్తున్నావు కదా, నీ దగ్గర ఏమైనా సెట్ అవుతాయా డబ్బులు? అన్న గుర్తుకున్నది, కానీ ఇక నీకు ఇంట్రెస్ట్కి ఇస్తే గలీజ్గా ఉంటుంది కదా సృజన. అప్పుడు అంటే వేరే, ఇప్పుడు వేరే కదా. 50,000 వరకు అయితే సెట్ అవుతాయి కావచ్చు. అదే అన్వేష్, నీ డబ్బులు నీకు మళ్ళీ తొందరగానే ఇచ్చేస్తా, నా బండి తాకట్టు పెడుతున్నా, ఆ డబ్బులు రాగానే ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావు సృజన? అది ఎంతో ఇష్టంతో కొనుక్కున్న బండి దాన్ని తాకట్టు పెట్టేందుకు? సరే నేను ఇత్తతి నిమ్మలంగా నీ దగ్గర వెళ్ళినప్పుడు నాకు ఇత్తు మళ్ళా. థ్యాంక్స్ అన్వేష్, నీలాగా అర్థం చేసుకుని లవర్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. అబ్బా అన్వేష్, ఈ టెన్షన్స్తో మస్తు హెడేక్ అవుతుంది. నువ్వు ఫ్రీ ఉంటే చెప్పు, రేపు వెళ్ళిండు అట్లా సిటీకి వెళ్ళి మూవీ చూసి వద్దాం.